జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈరోజు తిరుప్పావై 5వ పాసురం మాయనై మన్ను వడమదురే మైందనైతో ప్రారంభమై శ్రీకృష్ణుని అద్భుత శక్తులను, యశోదచే బంధించబడిన లీలలను వర్ణిస్తూ భక్తులు నిర్మల హృదయంతో భగవంతుణ్ణి కీర్తిస్తే పాపాలు నశిస్తాయని, మోక్షం లభిస్తుందని ఆండాళ్ అమ్మవారు గోపికలకు బోధిస్తారు. ఈ పాసురంలో కృష్ణుణ్ణి పూజిస్తే అగ్నిలో దూదిలా పాపాలు బూడిదైపోతాయని, భగవన్నామ స్మరణతో మోక్ష మార్గం సుగమం అవుతుందని వివరించారు. ఈరోజు పాసురం మాయనై మన్ను వడమదురై మైందனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தழு வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகு தருவாரும் తీరిల్ తూషాగుం చెప్పేలోరెంబాయ్. ఈ పాసురం యొక్క భావం అద్భుత శక్తులు గలవాడైన ఉత్తర మధురా నగరానికి రాజు అయిన శ్రీకృష్ణుణ్ణి, పవిత్రమైన యమునా నది ఒడ్డున నివసించేవాడిని, గొల్లవారి వంశంలో వెలుగుతున్న దీపం వంటి వాడిని, తన తల్లి యశోద గర్భాన్ని ప్రకాశింపజేసి ఆమె చేత తాటితో కట్టబడిన దామోదరుడిని మనమందరం నిర్మలమైన మనస్సుతో, పరిశుభ్రమైన పుష్పాలతో చేతులెత్తి నమస్కరించి, నోడుతో స్తుతించి, మనసుతో ధ్యానిస్తే గతించిన పాపాలు, రాబోయే పాపాలు కూడా అగ్నిలో దూదిలా భస్మైపోతాయని చెప్పుకోండి ఓ గోపికలారా అంటూ ఆండాళ్ళమ్మవారు ఈ పాసురం ద్వారా అన్యోపదేశంగా మనందరికీ కూడా సులభమైన మార్గాన్ని ఉపదేశించారు. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.